వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇంకా మనకి ఈరోజు వచ్చేవాడికి ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్స్ గురించి ఇక్కడ ప్రధానంగా అప్డేట్స్ అనేది రావడం జరిగిందనమాట. వీటి యొక్క ఉద్దేశం ఏంటి, వీటి ద్వారా ఎవరికి ఉపయోగం జరుగుతుంది, వీటిలో మనం జాయిన్ అవ్వాలంటే మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏ విధంగా వీటి యొక్క ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనే యొక్క ప్రతి విషయం కూడా ఈ యొక్క వీడియోలో మనం చూడటం జరుగుతుంది. సో 11th బీసీ స్టడీ సర్కిల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ 2022 కోచింగ్ కోసం ఈ నెల 11th స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎవరైతున్నారో వారు ఒక ప్రకటనలో తెలపడం జరిగిందనమాట. సుమారు 3064 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇక ఈ యొక్క ఎగ్జామ్ 9 to 11 అంటే 2 hours ఉంటుంది. అదేవిధంగా 12 నుంచి 2 వరకు సెకండ్ ఫేజ్లో ఎగ్జామ్ నిర్వహిస్తారని కూడా చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి టైం వచ్చేటికి 2 hours. అదేవిధంగా దీనికి సంబంధించి 200 క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుందన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కొంతటి నెగిటివ్ కూడా ఉందని, పరీక్షకు హాజరయ్యేవారు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఈయన సూచించారనమాట. సో ఆల్రెడీ ఇది సివిల్ సర్వీసెస్ సంబంధించి ఫ్రీ కోచింగ్ అనమాట. ఇది బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంటే వీటికి నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేప్పటికి జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలి అంటే ఇక్కడ రావడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవి ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్ర దేశ అత్యున్నతమైన కోర్టులు అనమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉన్నారో వీరికి రిజర్వేషన్ కల్పించాలని ఈ యొక్క జాతీయ సంఘ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన డిమాండ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా దేశంలో 140 కోట్ల మంది మద్దతు ఉందన్నారు. బీసీ, ఎస్సీ స్టడీ న్యాయవాదులకు కేటాయించే స్కాలర్షిప్ 1000 నుంచి 10,000కు పెంచాలని, గ్రాడ్యుయేట్లకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించిన మాదిరిగానే న్యాయవాదులకు ఎమ్మెల్సీ సీట్లు, సంక్షేమానికి ప్రతి ఏటా 500 కోట్లు బడ్జెట్లో కేటాయించడం, బార్ కౌన్సిల్ మెంబర్షిప్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారన్నమాట. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అన్నమాట. బీసీ స్టడీ సర్కిల్ కానివ్వండి, అదే జడ్జి నియామకాల్లో రిజర్వేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలపడం జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.